10-5 minutes అటు ఇటు ఉంటుంది, కానీ 4:40. ఓకే, సరే. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి ఓకే, అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? ఓకే. సో చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. 17/5/1991. 17/5/1991. ఎస్. టైం 4:40 4:40 ఏఎమా పిఎమా? PM. 4 అంటే 16:40. ప్లేస్, బర్త్ ప్లేస్ ప్లేస్ రాజమండ్రి. రాజమండ్రి. ఎస్. పుట్టింది అయితే అక్కడే కదా? దగ్గర నియర్ బై. నియర్ బై అంటే అమలాపురం. అమలాపురం. అలా అలా చెప్తే ఎట్లా? అట్లా చెప్తే కోఆర్డినేట్స్ డిఫరెన్స్ వస్తాయి కదా. ఓకే. సరే, ఇప్పుడు ఈ బర్త్ టైం కరెక్ట్ అని ఎవరు చెప్పారు? ప్రూఫ్ ఏంటి? మా నాన్నగారు రాసిందే పేపర్లో అప్పుడు పుట్టినప్పుడు, అదే మ్యారేజ్ కి దానికి ఇచ్చారు. ఓకే, సరే, ఒక్కసారి చూస్తాను. చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. ఏంటి మీ ప్లాట్ఫామ్? కోడింగా? బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే కోడింగా? కోడింగ్ ఏనండి. ఏంటిది కోడింగ్? ఏంటిది? డేటాబేస్. సో క్వెరీస్ రాయాలా డేటాబేస్ మీద? ఎస్. ఓకే, సరే. చర లగ్నం, ఆరుద్ర నక్షత్రం, తులా లగ్నం వచ్చింది కదా? అవునండి. టైం, సో మనం కొంచెం తగ్గియాలి. ఏంటి మీరు చెప్పింది? సాయంత్రం 4:40 అంతేనా? 40కి. అవునండి. సో టైంని కనుక మనం ఫ్రీజ్ చేస్తే 4:32 తీసుకుందాం, సెట్ అవుతుంది. సరే, టైం రెక్టిఫై చేశాను. 4:32 తులా లగ్నమే. చెప్పాలి, మీ క్వశ్చన్ ఏంటిది మరి? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఏంటండి? ఇది డేటాబేస్ మీద ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను జాయిన్ అయ్యి 11 years అయిందండి. 2013లో జాయిన్ అయ్యాను, మార్చ్. అప్పటి నుంచి సేమ్ ఇదే దాని మీద ఉన్నారా? ఇదే దాని మీద. ఏంటిది, మీకు ఏం లాంగ్వేజ్ ఉంటుంది దాని మీద? SQL లాగా ఉంటుందా? SQL. ఓకే. ఏం డేటాబేస్ అది? ఒరాకిల్ డేటాబేస్? SQL డేటాబేస్, మైక్రోసాఫ్ట్ SQL డేటాబేస్. ఓకే, రైట్. ఏంటిది అది? ప్రోడక్ట్ ఏంటిది? మైక్రోసాఫ్ట్. అంటే ఏ ఇండస్ట్రీ మీద పని చేయాలి అది? ఏ డేటా మీద పని చేయాలి? బిజినెస్ డేటానా ఏంటిది అది అని అంటున్నా. రీటైల్ డేటా గానీ, ఇన్సూరెన్స్ డేటా గానీ. ఓకే, ఇక వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చిన దాన్ని బట్టి మనకి ఉంటుంది. సరే, ఒకసారి చార్ట్ చూద్దాము. సో ఇప్పుడు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే? కొంచెం ఆరోగ్యం ఒకటి, ఇంకొకటి కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్. ఆరోగ్యానికి మరి డాక్టర్ దగ్గరికి పోలేదా? వెళ్ళాము. అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందా అని నాకు భయం వేస్తుంది అంతే. అంటే కొన్నిసార్లు నేను దీన్ని చూసి శనిలో వచ్చేవి కొన్ని ఎక్కువగా ఉండిపోతాయి అని నేను అది విని అది చదివి ఉన్నాను. ఇది వస్తుందా నాకు? ఇలా ఆస్మాలా వచ్చింది. తెలుసుకోవడం వల్ల సగం భయాలు ఇంకెక్కువ. రైట్. ఆస్మాలా వచ్చింది కొంచెం, అంటే ఆయాసం అలా వచ్చాయి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పెళ్లి ఇంకా అవ్వలేదు, పెళ్లి కుదిరిన కొన్ని రోజుల నుంచి అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2012. ఓకే, రైట్. సో ఆ తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది, పోతుంది, తర్వాత తగ్గుతుంది. అప్పుడప్పుడు అంత బాధించట్లేదు. ఎప్పుడైనా చాలా రేర్ గా వచ్చినప్పుడు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ వస్తుంది? అప్పుడప్పుడు వస్తుంది. ఎప్పుడైనా అదే ఇలా మామూలుగా జలుబు వచ్చింది అనుకోండి, దాంతో పాటు అది వచ్చి ఎక్కువ రోజులు పర్మనెంట్ గా ఉంటుంది. వెయిట్ మరి కంట్రోల్లో ఉందా? వెయిట్ కంట్రోల్. ఓకే, గుడ్.
సరే అదొకటి. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటిది? ఏం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు బానే ఉండేది, ఏం లేదు. ఇప్పుడు రాహు అంతర్దశ నడుస్తుంది. ప్లానెట్ నేను అప్పుడు వదిలేయండి, చూసుకున్నా. ప్లానెట్ వదిలేయండి, ప్లానెట్లు నేను చూస్తా కానీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అప్పటి నుంచి కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఇంట్లో. అంతే, హస్బెండ్ అండ్ వైఫ్ కి ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఓకే, మీకు మీ వారికి మధ్య గొడవ అవుతుంది. గొడవలు అవుతున్నాయి. అంటే టాపిక్ ఏమైనా ఉంటుందా? రెగ్యులర్ సేమ్ ఏముండదు, టాపిక్, డిఫరెంట్ టాపిక్ డిఫరెంట్ టాపిక్స్? ఏముండదు. డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్. ఏదో ఒక దానికి. మీరు ప్రవోక్ చేస్తున్నారా, ఆయన ప్రవోక్ చేస్తున్నాడా? అదే తెలియట్లేదు. అదేంటంటే ఒక్కొక్కసారి సడన్ గా ఎందుకు వస్తుందో తెలియట్లా. నేను చాలా ఆ వద్దు వద్దు అని ముందర అనుకుంటాను, తర్వాత అనుకుంటాను, కానీ ఆ టైంలో ఏదో అలా వెళ్ళిపోతుంటుంది. ఓకే, అంటే గొడవ స్థాయిని ప్రవోకింగ్ ఇప్పుడు అంటే ఇద్దరు సైడ్ నుంచి ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పేవి మనకు నచ్చనప్పుడు, అలాంటప్పుడు కొన్ని ఒపీనియన్ డిఫరెన్స్. డిఫరెన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు అది కొన్నిసార్లు వాళ్ళు చెప్పిందే చేయాలి అన్నప్పుడు మనకి అన్నిసార్లు కొన్నిసార్లు రిస్ట్రిక్షన్. ఒప్పుకోవట్లేదు. అదే రిస్ట్రిక్షన్. అదే చూద్దాం, చార్ట్ చూద్దాం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాము. సో మెడికల్ గా అయితే మనం చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒక డిసీజ్ చెప్తే ఉన్నది సరిపోయింది, నాకు ఆ డిసీజ్ కనిపిస్తుంది అని చెప్తాను తప్ప ఏముండదు. ఏదైనా కానీ వచ్చిందని అంటే దాన్ని సాల్వ్ చేయడానికి మెడికల్ గా ట్రై చేయడం తప్ప ఆస్ట్రాలజీ ఏం చేయలేదు కదా. అర్థమైందా? ఇప్పుడు జ్వరం వచ్చిందని ప్రిడిక్ట్ చేస్తే అయిపోయిద్దా? టాబ్లెట్ వేయాలి కదా, దానికి వేస్తేనే సెట్ అవుతుంది అట్లా. సరే చూద్దాం, చార్ట్ చూద్దాం. చార్ట్ చూసి ఒకసారి అర్థం చేసుకుంటాను. తులా లగ్నానికి లగ్నాధిపతి 9వ స్థానంలో దశమాధిపతితో కలిసి ఉన్నాడు. వెరీ గుడ్, అదృష్టం. తర్వాత దానికి స్టార్ లార్డ్ అయిన వాడు తృతీయంలో ఉన్నాడు. కేతు కూడా 9లో ఉన్నాడు. 9లో ఇప్పుడు 3 ప్లానెట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎవరు లీడ్ చేస్తున్నారో చూద్దాము. దశమాధిపతితో కేతు కలిసి ఉండడం వల్ల కేతువే లీడ్ చేస్తున్నాడు. కేతువు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? ఈ యొక్క గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు ఎగ్జాల్ట్ అయ్యి దశమంలో ఉన్నాడు. వెరీ గుడ్. కాబట్టి ఏంటంటే ప్రొఫెషన్ అనేది బాగుండేదానికి అవకాశం ఉంది. ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్. అదృష్టం కొద్దీ దొరుకుతుంది, మంచిగానే ఉంటుంది. ఇది ఒకటి. బుధుడు ఇండివిజువల్గా ఉన్నాడు కాబట్టి మంచి ఇంటెలిజెన్స్, తెలివితేటలు బాగుంటాయి. భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ అనే చెప్తాను. ఓకే, తర్వాత 20% మీ మ్యారేజ్ ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే సప్తమాధిపతి అనేవాడు నీచంలో పడి కేతుతో పాటు కలిసి ఉన్నాడు. సో కేతుతో పాటు కలిసి ఉంటే, అంటే ఒకే నక్షత్రంలో పునర్వసులో ఉంటే, దాని స్టార్ లార్డ్ అయిన గురువు దశమంలో ఉన్నాడు. కాబట్టి ఏంటి, 6th లార్డ్ ఎప్పుడైతే 7th లార్డ్తో అసోసియేట్ అయ్యాడో తులా లగ్నానికి, మనం కొంచెం రిజర్వ్డ్, చూజీగా ఉంటాము, మనకు పెక్యులర్ టేస్ట్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే కొంచెము ఇండివిజువాలిటీ ఇస్తుంది అనమాట అది. సో చూజీగా ఉంటుంది. దీనివల్ల కొంచెం మనం చెప్పింది ఎదుటి వాళ్ళకి కన్వే కాకపోవడం, ఎదుటి వాళ్ళు చెప్పింది మనకు కన్వే కాకపోవడం ఇస్తుంది. కానీ మనకు అదృష్టం అనేది ఉంటుందిగా. అందుకని సప్తమంలో ఉన్న బుధుడు ఏం చేస్తాడు, మ్యారేజ్ రిలేషన్షిప్ని మనం కాంప్రమైజ్ అవ్వడమా, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా, ఏదో ఒకటి అవుతూ చాలా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అదృష్టం అనేది కాపాడుతూ ఉంది మ్యారేజ్ని ఇక్కడ. అర్థమైందా? ఒరిజినల్లీ ఒపీనియన్ డిఫరెన్సెస్ అది ఉన్నాయి, అవి ఉంటూనే ఉంటాయి. దాన్ని మార్చేదానికి ఏమీ చేయలేం మనం. అర్థమైందా? అది కన్వే అవ్వదు. చెవిటోడి ముందులో శంఖం లాగా అనిపిస్తుంది. అది మన చెవిలో అయినా వాళ్ళ చెవిలో అయినా. అర్థమైందా? సో దాన్ని వదిలిపెట్టేసేయాలి. సో ఎవరు ఇప్పుడు ప్రకృతిలో రాయి ఉందనుకో, ఆ రాయిని రాయిలాగా వాడుకోవాలి, కానీ నువ్వు వేరే దానిలాగా అంటే షేప్ అప్ చేస్తే చాలా కష్టపడి షేప్ అప్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఎవరు ఎలా ఉన్నారో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతకుమించి చేసేది ఏమి ఉండదు అనమాట. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది అది అట్లనే ఉంటుందని మనము ఫిక్స్ అవ్వాలి. అంతకు మించి యాక్సెప్ట్ చేయలేకపోతే ఎవరేం చేయలేరు. ఓకే, లేదంటే అదే మనకి ఒక సమస్యలాగా ఫీల్ అవుతా ఉంటాం. ఎప్పుడు లోగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్ గానో వర్క్ లోనో బిజీగా ఉన్నప్పుడు ఫీల్ అవ్వంగా, సో లో ఉన్నప్పుడు ఫీల్ అవుతా ఉంటాం అనమాట. సో ఓన్లీ మనము ఆ లవ్ తోనే ఓవర్కమ్ చేయాల్సి వస్తూ ఉంటది ఇదంతా. తర్వాత నెక్స్ట్ రాహు అనేవాడు తృతీయంలో రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి కూడా రవి నక్షత్రంలోనే ఉన్నాడు. సో అష్టమంలో రవి రాహులు కలిసినట్టు యాక్ట్ అవుతుంది అనమాట. రాహు రవి కలిసినప్పుడు రవి పొజిషనల్ స్టేటస్ లో ఉండి హెల్త్ ని కాపాడుతున్నాడు. రవి గనక పొజిషనల్ స్టేటస్ లో లేకపోతే ఈ పాటికి మొత్తం హెల్త్ పోయేది. అర్థమైందా? అది ఒక సమస్య. రెండోది ఏంటంటే గురువు ఆక్యుపైడ్ శని నక్షత్రం అయితే శని వక్రించి చతుర్థంలో అలానే ఉన్నాడు అనమాట. చతుర్థం అంటే ఏంటిది, మనకి లంగ్స్, చెస్ట్ ఇవి చెప్తుంది కదా.
సో చతుర్థంలో ఉన్న ప్లానెట్ మళ్ళీ చంద్రుడి యొక్క నక్షత్రం, ఆయన న్యాచురల్ జోడియాక్ సైన్ లో చతుర్థాధిపతి. సో కాబట్టి ఆ కర్కాటకానికి అపోజిషన్ అనేది ఉంది. సో శని గురువుల అపోజిషన్ వల్ల ఒకటి ఇంపేషన్స్ ఇస్తుంది, ఒకసారి లంగ్స్ బ్రీతింగ్ వీటిలో కూడా ట్రబుల్స్ ఇస్తుంది అనమాట. రెండు కూడా మీకు పనిచేస్తూ ఉండాలి, పనిచేసే కదా. సో ఇక్కడ ఎప్పుడైతే షష్టాధిపతి ఇమ్యూనిటీ కారకుడైన వాడు షష్టాధిపతి అది దెబ్బతిన్నాడో అక్కడ మీకు కోల్డ్ అనేది చాలా ఫాస్ట్ అయిపోవడానికి, దానివల్ల మళ్ళీ బ్రీతింగ్ రిలేటెడ్ గా రావడానికి కారణమైతా ఉన్నది. అయితే ఎక్సెప్షన్ ఏముందా అంటే షష్టాధిపతి ఎగ్జాల్ట్ అవ్వడం కొంచెం ఎక్సెప్షన్. అంటే ఏంటిది, మనం హెల్త్ కి ఒక 7/10 రేటింగ్ వేసుకోవాలన్నమాట. ఇట్స్ నాట్ ప్యూర్లీ గుడ్ అనమాట, అర్థమైందా. అదృష్టం కొద్దీ అది కూడా ఫిక్స్ అవుతోంది. సో అదృష్టం బాగా పనిచేస్తా ఉంది మనకి. ఓకే, తర్వాత చతుర్థాధిపతి స్వక్షేత్రగతుడయ్యాడుగా చేస్తుంది. అయితే ఎక్స్ట్రీమ్ అవుతుందని నేను చెప్పను, ఇది ఒక మనకి లీకేజ్ ఉంది. సో దీనికి టైం కనుక ఎక్కువగా అగ్రెసివ్ గా ప్లే చేసింది అనుకో, అది మనకి ప్లే అవుతుంది. దీనికి ఏముంది ఎక్సెప్షన్, అర్థమైందా. ఎక్సెప్షన్ ఏం లేదు. కానీ రిలీఫ్ ఏదైనా ఒక డిసీజ్ వస్తే రిలీఫ్ కి మనకి 5th హౌస్ ఆపరేట్ అవ్వాలి. 5th లో ఎవరు లేరు, 5th లార్డ్ అయిన వాడు చతుర్థంలోనే ఉన్నాడు. కాబట్టి ఒకసారి వచ్చిందంటే వచ్చింది అన్నట్టే ఉంటుంది కదా. కాబట్టి త్వరగా అది అయ్యేది లేదు. కాబట్టి మనము వెయిట్, తర్వాత హాట్ వాటర్, ఇలా ఏదైతే డాక్టర్స్ చెప్తా ఉంటారో వాటిని మెయింటైన్ చేస్తూ మనం ఓవర్కమ్ చేయాల్సి వస్తూ ఉంటుంది, అర్థమైందా. సో మరి ఏసీలో పడుకుంటున్నారా, లేదంటే ఎట్లాంటి వెదర్ లో అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతాను అంతే. ఇక ఫాలో అవ్వడం తప్ప ఏమీ లేదు, ఫాలో అవ్వడం తప్ప ఏమీ లేదు, ఫాలో అవ్వాల్సిందే ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం ఫ్లో చూద్దాం. 2012లో ఉద్యోగం వచ్చింది, 13లో పెళ్లి అయింది. అది 2011 డిసెంబర్ లో వచ్చింది, కానీ 13లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వడం 13 మార్చి నుంచి జాయిన్ అయ్యాను. సో కెరీర్ యాక్చువల్ గా ఇప్పటిదాకా చూద్దాం. నన్ను చూడండి ఒక్కసారి నన్ను చూడండి. మీరు జాబ్ జాయిన్ అయినప్పుడు అట్లాంటప్పుడు శని దశ జరుగుతా ఉంది, శనిలో శనే జరుగుతున్నాడు. శని జరుగుతుంది, శనిలోనే పెళ్ళయింది, అప్పుడే ఉద్యోగం జాయిన్. సో శని ఏం చెప్తున్నాడు, వక్రించాడు. చూడండి, పంచమాధిపతి వక్రిస్తే ఏంటిది, పిల్లలు ఉండరు అని చెప్తారనమాట. కాకపోతే ఆయన స్వక్షేత్రగతుడు కాబట్టి సంతానాన్ని ఇస్తాడు. కానీ ఆయన చతుర్థంలో ఉన్నాడు, వక్రత్వ దోషం ఉంది. కాబట్టి పోస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ ఈ విధమైన ఫ్లక్చుయేషన్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఒరిజినల్ గా ఉందో అది యాక్టివేట్ అయింది, చూసారా. సో ఎప్పుడైతే పిల్లలు అనేది స్టార్ట్ అయిందో టాపిక్, ఆ శని వచ్చినప్పుడు ఒక హింట్ ఇచ్చింది. అది మ్యారేజ్ దగ్గర ఒకసారి హింట్ ఇచ్చింది, తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అదంతా ఇస్తా ఉంది. దీనిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య కన్నా కానీ శనికి ఉన్న ఇమ్యూనిటీ లోపం కారణంగానే ఇది ఎఫెక్ట్ అవుతుంది. హార్మోన్ కాదు ఇది ఇష్యూ, హార్మోన్ వేరే, అది కుజుసుక్కులు ప్లే చేస్తుంది. ఇది హార్మోనల్ ఇష్యూ కాదు, ఇది ఓన్లీ ఈ చెస్ట్ లంగ్స్ కదా. సో కాబట్టి ఇది ఓన్లీ శని గురువులే ప్లే చేస్తున్నారు, ఇక్కడ కుజుసుక్కులతో ప్రాబ్లం లేదు. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, వివాహం అవుతా ఉంది. వివాహం అవ్వడానికి శనే పెళ్ళయింది కాబట్టి శని 9th కి పూర్వపుణ్యానికి కనెక్ట్ అయ్యాడు. సో 9th అనేది కొంత, సో అంటే ఏంటి, ఆ గ్యాప్స్ అనేది ఉంటాయని చెప్పేస్తున్నాడు మ్యారేజ్ లో. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే ప్రోగ్రెషన్ ఎలా ఉంది, ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 2000 ఎప్పుడైంది పెళ్లి, 2013 12 ఏ నెలలో అయింది, ఆగస్టులో అయింది. లక్కీగా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 11 degrees. సో నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాటర్న్ తో ట్రైన్ అయ్యాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో ట్రైన్ అయితే క్రేజీ కదా. సో అది ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మీ అండర్స్టాండింగ్ ఇష్యూస్ స్టార్టింగ్ నుంచే కనిపిస్తాయి, అర్థమైందా. సో అది తర్వాత ఇంకొక లక్కీయెస్ట్ ఆస్పెక్ట్ ఏం జరిగిందంటే, మీ వివాహం అయినప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10,000 కంజైన్ చేసి వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ వల్ల వివాహాన్ని ఇస్తా ఉందన్నమాట, పాజిటివ్ పాయింట్. వివాహం ఉద్యోగం ఒకేసారి అందుకు జరుగుతున్నాయి అనమాట, ఇవన్నీ కూడా పాజిటివ్. తర్వాత టైం ఎక్కడ బాగోదో అప్పటి వరకు, అంటే 13 నుంచి ఏది ఎలా ఉందో అలా ఉంటుంది, మనం గ్రోత్ చెప్పాము. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్కి అపోజిషన్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కష్టపెడుతూ మీకు ప్రోగ్రెస్ని ఇస్తుంది. ఇగో మీకు మళ్ళీ ఒక డిఫికల్టీ చెప్తానే. మీకు 2017లో 17-18లో చూడండి, ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్తో స్క్వేర్ అవుతున్నాడు పర్ఫెక్ట్గా. సో హెల్త్ కాంబినేషన్ని యాక్టివేట్ చేస్తూ ఉంది. సెల్లో శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు స్టార్ని ఆక్యుపై చేసిన వాళ్ళు లేరు. శుక్రుడు స్టార్ లాంటి తృతీయంలో ఉన్నాడు. తృతీయం అనేది అష్టమం, మళ్ళీ ఆయన అష్టమాధిపతి అయి చూస్తున్నాడు దాన్ని, అదొక ట్విస్ట్. సో ఈ 18లో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది, మీ రిలేషన్షిప్ కెరియర్ బ్రేక్ కూడా వచ్చింది. అంటే ఏది, పిల్లలు 2017 అప్పుడు నేను 2 పిల్లలు పుట్టారు. రెండో పిల్లాడు 17లో పుట్టాడు. ఓకే, ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయింది కదా హెల్త్ కూడా.
ఇక్కడ ఇక్కడ హెల్త్ పర్వాలేదు. ఫస్ట్ దానికే ఎక్కువగా ఫస్ట్ దానికి 14 లోనే ఎక్కువ. 14 స్టార్టింగ్ లోనే 14 లో ఎక్కువైంది. ఓకే, తర్వాత 14 లో ఇక్కడ కెరియర్ ఒకటి ఇది బ్రేక్ ఎప్పుడు వచ్చింది. కెరియర్ మొత్తం బ్రేక్. 1.5 year ఆల్మోస్ట్ నేను మానేశాను. ఓకే, పిల్లాడు ప్రెగ్నెన్సీ నుంచి పుట్టినప్పటి వరకు. అదే అప్పటి వరకు మేము సపరేట్ గానే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా హస్బెండ్ తో అక్కడ ఉన్న వేరే చోట ఉన్నారు. మరి మీరు ఇద్దరు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళ మరి? ఎస్, ఆయన చేసేవాళ్ళు. ఓకే, హార్డ్లీ మంత్ లో ఒక 10 days కలిసి ఉండేవాళ్ళ మరి? మాక్సిమం ఓకే, అంటే ఆయన అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు జాబ్ కి. ఉమ్, నేను ఇద్దరు అలా పిల్లల ఇప్పుడు కోసం ఇక్కడ ఉండిపోయాను. నీకు మంచి టైంలో పెళ్ళైనప్పుడు కలిసి ఉంటేనే బాండింగ్ బిల్డ్ అవుతుంది. నువ్వు ఎప్పుడో కలిసి బాండింగ్ బిల్డ్ అవ్వాలంటే ఎట్లా బిల్డ్ అవుతుంది? అది కూడా చాలా 17 లోనే 17 లోనేనా? అయితే ఓకే, మంచి, ఓకే, రైట్ రైట్. 14 లో ఏం లేదు. 14 లో ఓకే, వెంటనే నీకు వెళ్ళి ఆ జాబ్. బ్యాడ్ అనేది అట్లా అప్పుడప్పుడు కలవడం వల్ల గొడవలు తగ్గుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది ఇప్పుడు ఈ టఫ్ ఆస్పెక్ట్ దాటిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అవకాశం ముందు పోతుందో చూద్దాం. నేను మళ్ళీ కెరియర్ లో జాయిన్ అయింది 19 లో జాయిన్ అయ్యాను. 17 లాస్ట్ లో, అదే 17 మేలో స్టాప్ చేసి. అవును. సో సెల్ఫ్ ఎఫర్ట్ ఇదంతా, అంటే మామూలుగా జస్ట్ అట్లా ముందు పోయి చేస్తున్నాం. బ్రేక్ వస్తుంది మీకు చెప్తాను. హెల్త్ కూడా కొంచెం బెటర్ అవ్వాలి. 21-22లో ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది, అర్థమైందా? సో 21-22లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీతో చాలా చక్కగా ట్రైన్ అయింది. కాబట్టి మీ మ్యారిటల్ లైఫ్ అవన్నీ కూడా ఎంతవరకు అయితే బాగుండాలో అంతవరకు మాక్సిమం పాజిటివ్గా ఉండాలని చెప్తాను. మీరు ఆపోజిట్ అయితే నాకు చెప్పండి. సో 22-23లో బాగుందని చెప్తాను. 21-23 వరకు ప్రోగ్రెస్ అయిందని చెప్తాను. హెల్త్ కానీ అట్లనే రిలేషన్షిప్ కానీ పాజిటివ్ అని చెప్తాను. మీకు వర్క్ కూడా పాజిటివ్ చెప్తాను. గెయిన్స్ అన్ని పాజిటివ్గా అయ్యాయా నేను చెప్పినట్టుగా? నాకు కెరియర్ లో మాత్రం పెద్ద గ్రోత్ ఎప్పుడు రాలేదండి ఇప్పటిదాకా. అంటే 24 వరకు అసలు హై. ఒకసారి ప్రమోషన్ 2017 లో వచ్చింది కానీ పెద్ద హైక్ రాలేదు. 24 తర్వాత వచ్చిందా గ్రోత్? ఈ జనవరి నుంచి వచ్చింది. ఈ జనవరి నుంచి హైక్ 2-3 times వచ్చింది 24 లోనే. అంటే ఎంత మీకు 40% శాలరీ పెరిగిందా? ఆల్మోస్ట్ ఇయర్ అంతా కలుపుకుంటే ఒక 70% పెరిగింది. కానీ దీనికి కారణము 2023లో వర్క్ అని మీరు అనుకుంటారా? 23 కరెక్ట్. మరి అప్పుడు నేనేంటంటే స్టార్ట్ పాయింట్ నేను చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అయ్యి ఉందనుకో, నీకు లాస్ అవుతుందని స్టార్టింగ్ లోనే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆస్పెక్ట్ ఫామ్ అయింది కాబట్టి 2022 నుంచి కూడా మీరు మంచి ప్రాజెక్ట్ లో ఉంటారు. అది మీకు గ్రోత్ వస్తుంది అని చెప్తున్నాను అనమాట, అర్థమైందా? కాబట్టి ఇది రిలేషన్షిప్ గ్రోత్. మీకు 9th లార్డ్ అంటే ఏంటిది? మీకు భాగ్యాన్ని ఇవ్వాలి. రేపు పొద్దున మీరు కొంత అసెట్ వెల్త్ పక్క పెట్టుకునేటట్టు మీకు సేవింగ్ ఇవ్వాలన్నమాట, దానికి ఇస్తుంది. కాబట్టి ఇది పాజిటివ్ గా చెప్పుకోవాలన్నమాట. ఓకే, అందుకని ఇవన్నీ పాజిటివ్ చెప్పాం. తర్వాత నాకు మీరు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు శనిలో రాహు వచ్చినప్పుడు అని. సో కాబట్టి ఆస్ట్రాలజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదు అనమాట. తర్వాత నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతా ఉంది? ఏమీ జరగట్లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అన్నీ చక్కగానే ఉన్నాయి. రాహు ఎలా ఉన్నాడు? రాహు కాంబినేషన్ బాగాలేదు. అంటే ప్రోగ్రెషన్స్ బాగానే ఉన్నా కూడా ప్రోగ్రెసివ్ మూన్ ఒక మిక్స్డ్ T² లోకి వెళ్తున్నాడు. రెట్రోగ్రేడ్ సాటర్న్ కి ట్రైన్ అవుతుంది. ఇటేమో వీనస్ మూన్ కి స్క్వేర్ అవుతుంది. యురేనస్ కిట్ సైడ్ అది అవుతుంది. సో కాబట్టి ఈ 24 దగ్గర ఈ ప్రోగ్రెసివ్ మూన్ ఎప్పుడైతే బాగాలేదో లాస్ట్ మూమెంట్ లో ఆగస్టు సెప్టెంబర్ అట్లా కొంచెం ట్విస్ట్లు ఇస్తా ఉందన్నమాట. అక్కడ కొంచెం మళ్ళీ కొంచెం టెంపరీ డిస్టర్బెన్స్ అనేది మీకు హెల్త్ పరంగా ఇస్తూ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాహు 8th ని ఇండికేట్ చేశాడు కదా. 6th లార్డ్ సైన్ లో ఉన్నాడు, 3rd లో పొజిట్ అయ్యాడు, మళ్ళీ 8th లార్డ్ చేత చూడబడుతున్నాడు. ఇవన్నీ కూడా కొంచెం ట్విస్ట్లు అనమాట. అయితే ఎక్స్ట్రీమ్ కాదు కానీ కొంత మేనేజబుల్ అయినప్పటికీ కూడా కొంత ట్విస్ట్ అనేది ఇచ్చింది. అది ఇప్పుడు కరెంట్ టైం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? హెల్త్ అనేది మీరు హైలీ ప్రివెంటివ్ గా చెయ్యాలండి. అంతేనా? అంతకుమించి నేను చెప్పిన దానికన్నా ఏమైనా జరిగిందా? ఓకే, సో 8th ఆపరేట్ అయింది కాబట్టి గొడవల్లోకి ఇన్వాల్వ్ చేయడం. గొడవ అంటే ఎస్పెషల్లీ మీకు ఈగో పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే పట్టుకొని ట్రిగర్ చేయడం కూడా ఉంటుంది. 23 ఈ రాహు గుప్తి 23 అక్టోబర్ తర్వాత నుంచి 26 ఆగస్టు మధ్యలో మీరు మీ ఈగోని ఏంటిది దాన్ని సాక్రిఫైస్ చేయాలి. లేదనంటే మాత్రం రిలేషన్షిప్ లో అబ్స్ట్రకల్స్, హెల్త్ లో అబ్స్ట్రకల్స్, ఇంత మనం కొంచెం ఎక్కువగా అదైతే కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటది కదా. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో వర్క్ లో కూడా ఇక అంటే ఇప్పుడు వచ్చిన ఇటు సైడ్ 8th హౌస్ డబ్బులు అవన్నీ వచ్చాయి. అవి అంతకు ముందు వల్ల వచ్చాయి, అర్థమైందా?
సో 8th హౌస్ ఆఫ్ సడన్ గెయిన్స్, లాభాధిపతి కాబట్టి సడన్ గెయిన్స్ అవన్నీ ఇచ్చాడు. బాధకాధిపతి 8th లో ఉండొచ్చు, సో కాబట్టి గెయిన్స్ ఇచ్చాడు. కానీ హెల్త్ పోతా ఉంది కదా, అందుకని మనం రిలేషన్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కెరీర్ అంతా ఫ్యూచర్ బానే ఉంటుంది. కెరియర్ లైన్ ఏదైతే ఉందో అది మంచిగా ఇప్పుడు 22, 23లో ప్రోగ్రెస్ అయిందని చెప్పాను కదా, దాని కాన్సిక్వెన్స్ గా ఇచ్చింది కదా, ఇక పోతా ఉంటుంది. అర్థమైందా? శని చంద్రుడి నక్షత్రం, చంద్రుడు 9లో ఉన్నాడు కదా, ఇది ఇస్తా ఉంది. ఓకే, సో దాదాపు ఇది మళ్ళీ ఎంతవరకు బ్రేక్ రాదంటే చెప్తానే, మీకు మళ్ళీ గ్రోత్ కూడా చాలా మంచి గ్రోత్ కంటిన్యూ అవుతా ఉంది. మీకు దాదాపుగా నా లెక్క ప్రకారం అయితే 2032 వరకు కూడా చార్ట్ వెళ్ళింది అనమాట. బుధ దశలో శుక్ర భుక్తి. ఓకే, బుధ దశ, బుధుడి స్టార్లో ఎవరు లేరు. బుధుడి స్టార్లో కేతువు 9లో ఉన్నాడు, శుక్రుడు భుక్తి, అంటే రాహుకేతులు యాక్టివేట్ అవుతున్నారు. సో 3 and 9. సో శుక్రుడు అంటే ఏంటిది, శుక్రుడు స్టార్లో రాహు తృతీయంలో ఉన్నాడు, మళ్ళీ అది యాక్టివేట్ చేస్తున్నాడు. సో మళ్ళీ అక్కడ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఓవర్కమ్ అయింది అంటే మళ్ళా ముందుకు పోతా ఉంటుంది. బట్ అప్పటి సంగతి అప్పుడు చూద్దాము. సో ప్రస్తుతానికైతే మాత్రం బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకో 6-7 ఏళ్ళు హ్యాపీగా ఇలా మనం చేస్తూ వెళ్ళొచ్చు. ఈ ఒక 5-6 నెలలు అలా వచ్చినప్పుడు తలొంచినట్టు దాటితే అయిపోతుంది అనమాట, అంతే. ఇలా నేర్చుకోవడం ప్రతి ఆల్మోస్ట్ ఈ ఆస్ట్రాలజీ కానీ లేకపోతే నేను కొంచెం స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక ఇలా వెళ్ళడం కానీ ఏవైనా ఆన్ అండ్ ఆఫ్ వల్ల అయిపోతున్నాయి. అంటే నేను నేర్చుకుందామని బాగా ఇంటెన్స్ తో స్టార్ట్ చేస్తాను, మళ్ళీ మధ్యలో ఏదో ఒక ఫ్యామిలీ ఇదో లేకపోతే ట్రావెల్స్ ఇదే దీని వల్ల డివియేట్ అయిపోవడం అలా అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ కేతుతో ఉన్నాడు కదా శుక్రుడు, శుక్రుడు క్షీణచంద్రుడిలో ఉన్నాడు. అంటే ఏంటంటే మిమ్మల్ని ఎమోషనల్ గానే ఎవరైనా టార్గెట్ చేస్తారు, అర్థమైందా? మిమ్మల్ని ఏడిపించడం చాలా ఈజీ, అర్థమైందా? మిమ్మల్ని టీజ్ చేయడం కూడా చాలా ఈజీ. సో మనం ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవడానికే మనము బిల్డ్ చేయాలి. దానికి మెడిటేషన్ అంటారా, వాకింగ్ అంటారా, ఇంకోటి అంటారా, ఫిజికల్ యాక్టివిటీ అంటారా. సో స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయాలి, అంతే. సో అబ్స్ట్రకుల్స్ అవుతూ ఉంటాయి కేతు కాబట్టి, డోంట్ హెసిటేట్. సో మళ్ళీ ప్రయత్నం, అంతే కదా. మనం పడిపోయామంటే తిరిగి సైకిల్ మీద ఎక్కి తొక్కాల్సిందే, మళ్ళీ తప్పదు సైకిల్ రావాలంటే. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటా పోదాం. మంచిగా ఎగ్జాల్టెడ్ ప్లానెట్ గురువు ఉన్నాడు, కాపాడుతున్నాడు. భాగ్యాధిపతి ఉన్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా. శని వక్రించినా యోగిస్తున్నాడు స్వక్షేత్రగతుడయ్యి. సో ఆ చతుర్థం ఏంటిదంటే అత్తగారు, మదరు, ఇవన్నీ చెప్తుంది. అవన్నీ సెన్సిటివ్ హెల్త్ ఫర్ ద మదరు. అత్తగారు రిలేషన్షిప్ లిమిటెడ్ గా ఉండడం, సపోర్ట్ కొంచెం తక్కువగా ఉండడం, అవన్నీ కామన్, ఇక తప్పదు అది. ఇక అవన్నీ ఉన్న విషయాల్ని యాక్సెప్ట్ చేయాలి. జరిగిన పాజిటివిటీ ఏదైతే జరుగుతున్నదాన్నో దాన్ని చూడలేకపోవడం అనేది డెవలప్మెంట్ ని చూడలేకపోవడం లాంటిది, అర్థమైందా? సో కాబట్టి అక్కడ పాజిటివిటీని అర్థం చేసుకోవాలి. నెగిటివ్స్ ఆల్రెడీ ఉన్నాయి, తెలిసినాయి. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ రోజు మనం పని చేయగలుగుతున్నాం, పీస్ఫుల్ గా ముందుకు పోగలుగుతున్నాం అంటే ఏదో ఒక పాజిటివిటీ ఉండబట్టే కదా. లక్ అనేది ఉంది, లక్ అనేది ఈ చార్ట్ ని డ్రైవ్ చేస్తా ఉంది, దాన్ని నమ్మండి. ఓకేనా? రైట్. హ్యాపీయా అనాలిసిస్? ఆల్ ది బెస్ట్ అండి. చెప్పండి. ఏమైనా చేంజ్ ఉంటుందా? ఇప్పుడు నేను ఏంటంటే ఒక 2013లో అనుకుంటా మేము ఉంటున్న ఇల్లు కానీ జాబ్ కానీ అప్పుడు జాయిన్ అయినది అన్ని ఆల్మోస్ట్ అప్పటి నుంచి సేమ్. అంటే ఇల్లు కూడా మేము ఇల్లు కొందామని ట్రై చేస్తున్నారు ఆయన, అది అవ్వలేదు చాలా సార్లు. అంటే కానీ వేరే ఊళ్ళో మా అత్తగారు వాళ్ళ ఊళ్ళో కట్టారు, అక్కడ ఉంది ఇల్లు. కానీ ఇక్కడ ఏమైనా ప్రోగ్రెస్, మేమున్న చోట ప్రోగ్రెస్ అవ్వడానికి అట్లీస్ట్ ఇల్లు కూడా మారకుండా మేము అలా కాన్స్టెంట్ గా ఉన్నాం. అది మంచిగానే ఉంది కానీ ఇది చూడండి శని ఏంటిది చరరాశిలో ఉన్నాడు, దాని స్టార్ పక్క పెట్టేస్తే చరరాశి ఏంటి కీప్ చేంజింగ్ అనమాట. కానీ వక్రత్వం వల్ల అది మారట్లేదు, అర్థమైంది? కాబట్టి మార్పు అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు మీకు వచ్చిన డబ్బులతో మీరు కొనుక్కోవచ్చు కదా, కానీ అదే ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ ఇప్పుడు 26 ఆగస్టు తర్వాత శనిలో గురువు వస్తాడు కదా, చిద్రదశ వస్తా ఉంది కదా. సో ఆ శని స్టార్ ఆక్యుపై చేసిన ప్లానెట్ చూస్తున్నాడు కదా, అక్కడేమన్నా అవకాశం ఇవ్వచ్చేమోలే. ఏమి ఇబ్బందికరంగా ఏమీ లేదు, మీరు ప్లాన్ చేయండి, కొంచెం టైం పట్టచ్చు కానీ అవుతుందిలే. సరేనా? ఆల్ ది బెస్ట్. థాంక్యూ. నమస్తే.